అండి. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్ అండి. థ్యాంక్ యూ. యూఆర్ లుకింగ్ వెరీ గార్జియస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శ్రీదేవి అంటే గోల్డ్ అనుకుంటా మేడం. మీనింగ్ అండి, యాక్చువల్లీ పెద్ద శ్రీదేవి గారు, శ్రీదేవి అంటే ఆవిడే వస్తారు ఎప్పుడు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ నేమ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఆ నేమ్ వచ్చి నాకు సూట్ అవుతుంది అని. మీరు చూడడానికి మాత్రం గోల్డ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. సుందరకాండలో అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసి అంటున్నారు కదా, అంటే మీరు ఇంత గ్యాప్ వచ్చింది, అలాంటి లవ్ స్టోరీ మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు? కనెక్ట్ అయింది అంటే మనం చేసే సినిమాలు అన్నీ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది అనేది కాదు, యాజ్ అ క్యారెక్టరే చూస్తాము. ఈ సుందరకాండ సినిమా చాలా ఒక ఫ్రెష్ ఫిల్మ్గా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ రామ్ కామ్, యూనో ఒక మంచి న్యూ లుక్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి సినిమా. అండ్ నాకు మళ్ళీ ఈ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఇప్పటివరకు ప్లే చేయలేదు. సో దట్ వాస్ వెరీ న్యూ టు మీ టు ప్లే అండ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా వస్తుంది. అండ్ ఐ థింక్ టీజర్లోనే చూసుంటారు, ఒక కొత్త శ్రీదేవి లాగానే నేను కూడా లైక్ న్యూ లుక్లో ఉంటాను. సో దాట్ వే ఐమ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు టీజర్లో మూలా నక్షత్రం 5 నిమిషాల కన్నా ఎక్కువ నేను చొప్పున కొనలేను, అలాంటి జాతకాలు మీరు ఏవైనా నమ్ముతారు మేడం రియల్ లైఫ్? బేసిక్ జాతకం నమ్ముతానండి, కానీ మరీ అంత ఓవర్ కాదు. బట్ బేసిక్ ఇంట్లో ఏం చెప్తారో ఆ బేసిక్ వాల్యూస్ అవన్నీ ఫాలో అవుతా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హీరోయిన్గా తీస్తున్నారు కదా లీడ్ క్యారెక్టర్, ఇది మీకు మళ్ళీ ఇంకా తర్వాత ఇలాంటి క్యారెక్టర్సే చేస్తున్నారా, మరి ఇంకా వేరే రూల్స్లో అయినా? డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ చేయాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మన కంటెంట్ బాగుండాలి, మన వల్ల సినిమాకి ఏదైనా ఒక పాయింట్ ఉండాలి, యూనో దట్ ఈస్ వాట్ ఐ లుక్ ఎట్. సో డెఫినెట్గా మంచి స్క్రిప్ట్స్ చేయాలి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా గుడ్ రోల్స్ వస్తుందనేది. మీ చేతికి ఏమైనా ముళ్ళు ఉన్నాయా మేడం? లేదండి. అండ్ మీరు చూడడానికి రోజులో ఉన్నారు కదా. గాడ్, నేను నిజంగా ఏమైందని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.